మీరందరూ కూడా పాత పవన్ కళ్యాణ్ని చూడాలంటే థియేటర్స్కి రండి. సో ఓవరాల్గా అయితే క్రిష్ గారు డీల్ చేయని ఏదైతే పార్ట్ ఉందో సూపర్ అనమాట. జ్యోతి కృష్ణ టోటలీ మైనస్. సో ఓవరాల్గా ఒకసారి చూడచ్చు, వన్ టైం వాచ్ అండి. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారి సినిమా అనుకుంటున్నారా లేకపోతే ఎవరైనా సంపూర్ణేష్ బాబు గారి సినిమా అనుకుంటున్నారా నాకు అర్థం కావట్లేదు. ఆవిడ ఇందులో నిధి అగర్వాల్ ఉంది. నిధి కూడా పుష్కలంగా కనపడ్డది. సినిమా అయితే బాగుంది. నేను చెప్పను పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ అతను పాత సినిమాలు అంటే మనం తమ్ముడు బద్రి ఆ టైంలో చూసేటప్పుడు ఎంత షార్ప్ ఐస్ ఉండేవో, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ కాన్ఫిడెన్స్ అన్నీ వెనక్కి వచ్చేసాయి. అంటే ఆ డిప్యూటీ సీఎం పవర్ కావచ్చు. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ హార్ట్ఫుల్గా పీస్ఫుల్గా హ్యాపీగా ఉన్నప్పుడే ఆ లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలడు. సో మళ్ళీ మీరందరూ కూడా పాత పవన్ కళ్యాణ్ని చూడాలంటే థియేటర్స్కి రండి. అరహర వీరమల్లు సినిమా అయితే అన్న ఫస్ట్ హాఫ్ అయితే నాకు బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, బట్ ఏంటంటే డైరెక్టర్ మారిన వాళ్ళు ఏమో కానీ సెకండ్ హాఫ్ అంతగా ఎంజాయ్ చేయలేకపోయాం. బట్ క్లైమాక్స్ కూడా విజువల్ పరంగా సెకండ్ హాఫ్ చాలా మైనస్లు ఉన్నాయి. ఒక ఆచార్య గ్రాఫిక్స్ కానీ దారుణంగా అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఆ ఫైట్స్ కానీ లేదంటే పవన్ కళ్యాణ్ యాక్టింగ్, ఆ మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా కష్టపడ్డాడు కూడా సినిమాకి. కానీ కీరవాణి గారు నెక్స్ట్ లెవెల్లో పెట్టారు సినిమాని. ఆ బ్యాక్గ్రౌండ్తో ద్వారాగా నెక్స్ట్ లెవెల్లో పెట్టారు. అంటే ఫస్ట్ హాఫ్ వరకు ఒక మైనస్ కూడా లేదన్న, చాలా బాగుంటుంది ఫస్ట్ హాఫ్. బట్ సెకండ్ హాఫ్ వచ్చేవాడికి ఏంటంటే డైరెక్టర్ మైనస్ కావచ్చు. మంచి డైరెక్టర్ తీసుకుంటే ఒక ఇండస్ట్రీగా నిలబడుతుంది ఈ రోజు నాడు. బట్ ఊరిగా చూసుకుంటే పవర్ స్టార్ ఫ్యాన్స్కి అయితే ఒక ఫుల్ మీల్స్ అనుకోవచ్చు. బట్ అదర్ ఫ్యాన్స్కి అయితే ఒకసారి అయితే చూడొచ్చు అన్న. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చితగేసిందిగా బాహుబలికి మించిన బ్యాక్గ్రౌండ్ అనుకోవచ్చు నా వరకు చూసుకుంటే. బట్ ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ వచ్చేటికి ఒక యావరేజ్ చెప్పుకోవచ్చు అన్న. సో ఓవరాల్గా ఓకే సినిమా, ఒకసారి అయితే చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ బాగుంది. అలాగే హీరోయిన్ వచ్చిన సీన్స్లో మాకు కొంచెం బోర్ అని అనిపించింది. వన్ మ్యాన్ షో అనుకోవచ్చు పవర్ స్టార్ అయితే మాత్రం చాలా కష్టపడ్డాడు. చాలా అంటే ఇలాంటి సీన్లు ఇలాంటి ఫైట్లు ఆయన ఎప్పుడు చేయలేదు. కెరియర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ సినిమా ఆయన పరంగా చూసుకుంటే చాలా కష్టపడ్డాడు. మరి బట్ నా వరకు చూసుకుంటే కొన్ని సీన్లు ఏంటంటే ఒక సీన్లో గడ్డ ఉండదు, ఒక సీన్లో గడ్డ ఉండదు కదా, అది సరిగ్గా చూసుకుంటే బాగుండు అని అనిపించింది. సో ఓవరాల్గా అయితే క్రిష్ గారు డీల్ చేయని ఏదైతే పార్ట్ ఉందో సూపర్ అనమాట. జ్యోతి కృష్ణ టోటలీ మైనస్. సో ఓవరాల్గా ఒకసారి చూడచ్చు, వన్ టైం వాచ్ అండి. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారి సినిమా అనుకుంటున్నారా లేకపోతే ఎవరైనా సంపూర్ణేష్ బాబు గారి సినిమా అనుకుంటున్నారా నాకు అర్థం కావట్లేదు. అంటే సంపూర్ణేష్ బాబు గారికి మంచి మంచి ఎలివేషన్ షాట్స్ అవి ఇస్తూ ఉంటారు. సో ఇది 5 సంవత్సరాలు అయింది. సీజీ వర్క్, గ్రాఫిక్ వర్క్ చాలా వెటకారంగా అనిపించిందండి. ఓపెన్గా చెప్పాలంటే నేను పవన్ కళ్యాణ్ గారి బిగ్గెస్ట్ ఫ్యాన్ని. డిపార్ట్మెంట్లో అనట్లేదు, ఒక ఇంతమంది ఆడియన్స్ ఇక్కడ తుఫాన్ వచ్చేస్తుంది పవన్ కళ్యాణ్ గారి సినిమాకి. అంటే సినిమాలో యాగం చేస్తే వర్షం పడుతుంది, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే వర్షం వస్తుంది కదా. ఇంతమంది జనం పవన్ కళ్యాణ్ గారి గురించి వచ్చినప్పుడు ఎంతో హైప్ పెట్టుకుని వస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఆ హైప్, స్టోరీ బాగుంది, కెమెరా వర్క్ బాగుంది, ఎంఎం కీరవాణి గారు ఇచ్చిన సంగీతం బాగుంది, అంతా బాగుంది. కానీ ఈ ఎఫెక్ట్లు కానీ ఆ సీజీ వర్క్ కానీ కొంచెం నాకు ఎందుకో కొంచెం ఇదే అనిపించింది అనమాట. అది యాజమాన్యం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎంతో హైప్ పెట్టుకుని వస్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి. సో మిగతాదంతా ఓకే, ఫైట్ సీన్లు కానీ అన్నీ ఓకే. కానీ ఏంటంటే ఆ గుర్రం మీద వచ్చే సీన్లు చాలా వెటకారంగా ఉంది. బాలకృష్ణ గారు ఉన్నారన్నారు, ఎవరెవరో ఉన్నారన్నారు, ఇక్కడ ఎవరో కనపడలేదు నాకు. సో పార్ట్ 2 కానీ వాళ్ళకి చూపించారేమో. ఫ్యాన్స్ డిసప్పాయింట్ అంటేనండి ఏదో ఊహించుకుని వస్తారు. ఇది చిన్న సినిమా కాదు, 5 సంవత్సరాల నుంచి ఊరించి వచ్చాం కదా. సో అదొక్కటే మైనస్. కానీ కోహినూర్ డైమండ్ గురించి ఆయన పడే కష్టం, స్టోరీ కానీ, ఎలివేషన్లు కానీ, డైలాగులు కానీ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట సినిమా. ఆంधी आंधी आ गया, इधर बारिश भी आ गया. వర్షం, తుఫాను ఏమీ లెక్క లేకుండా జనాలు వస్తున్నారు, సినిమా చూస్తున్నారన్న. మీరే అర్థం చేసుకోండి. సినిమా మాత్రం బాగుంది అన్న. కొన్ని మైనస్లు అన్ని సినిమాల్లో ఉంటాయి. విఎఫ్ఎక్స్ అంటారా, లాగ్ అంటారా, ఇవి అన్ని సినిమాల్లోనూ ఉంటాయి. ఇది మన సినిమా, మన తెలుగు సినిమా, మన సనాతన ధర్మం, మన హిందుత్వం గురించి చెప్పే సినిమా. వెళ్ళండి, సినిమా చూడండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా చూడడానికి చాలా బాగున్నారు. అన్నీ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కీరవాణి గారు చాలా బాగా ఇచ్చారు. పాటలు కూడా బాగున్నాయి. నిధి అగర్వాల్ పాప కూడా చాలా క్యూట్గా ఉందనుకోండి, అది వేరే విషయం. మీరు మాత్రం సినిమా బాగాలేదు అని చెప్పిన వాళ్ళని నమ్మకండి. ఇలాంటి సినిమాలకు మనకి రివ్యూలతో పని లేదు. వెళ్ళండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. పిల్లలు, ఫ్యామిలీ, ముసలి, ముతక అందరూ తేడా లేకుండా సినిమాకి వెళ్ళొచ్చు. హాయిగా వెళ్ళండి, చూసి ఎంజాయ్ చేసి రండి. అంతే, అంతకు మించి నేను ఇంకేం చెప్పను. ఓజీ నెక్స్ట్ ఓజీ కలుద్దాం. జరిగింది
ఒక సినిమా అభిమానిగా చెప్తున్నాను, సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా మొదలెట్టి మొన్న వచ్చినటువంటి భీమనాయక సినిమాలు పక్కన పెడితే హరిహర వీరమల సినిమా వేరే లెవెల్. నిజంగా ఆ స్టంట్లు ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారు ఏజ్ దృష్టిలో పెట్టి అన్న నీకు నా చిన్న విన్నపం దయచేసి స్టంట్లు తగ్గించి, ఎందుకంటే నువ్వు క్షేమంగా ఉండడం 2 తెలుగు రాష్ట్రాలకే కాదు దేశానికి కూడా చాలా అవసరం కాబట్టి నీ చాలా కష్టపడ్డ సినిమాకి నిజంగా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏదైతే కోరుకున్నామో దానికి భిన్నంగా డబల్ అయితే ఉంది కనపడింది ఇందులో. సినిమా 1 man షో చేస్తాడు పవన్ అన్న, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసాడు, చాలా బాగుంది. కీరవాణి గారు అయితే ఇచ్చాడు. ఆ సినిమాలో ఇంటర్వెల్ ముందు ఫైట్ లాస్ట్ క్లైమాక్స్ కోసం 2000 ఖర్చు పెట్టిన తక్కువే. సినిమా చాలా బాగుంది. ఇంకా నిధి అగర్వాల్ కోసం చూసుకుంటే ఆవిడ ఇందులో నిధి అగర్వాల్ ఉంది, నిధి కూడా పుష్కలంగా కనపడ్డది. సినిమా అయితే బాగుంది, వినాలి. పవన్ కళ్యాణ్ అన్న చెప్తే వినాలి ఖచ్చితంగా. ఆ రేంజ్లో సినిమా పర్ఫార్మెన్స్ చేశాడు అన్నయ్య. నిజంగా ఈ ఇప్పుడున్నటువంటి వాతావరణంలో, ఈ చల్లటి కూల్ వాతావరణంలో ఇంత హాట్ అయిన సినిమా చూస్తే చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఎక్కడ మిస్యూజ్ లేదు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. అన్నా ఈ సినిమాలో ఉన్నది పవన్ కళ్యాణ్ కాదు, పరశురాముడు, భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ, హర హర మహాదేవ. అమ్మా నేను చెప్పను, నాకు నచ్చింది నేను చూసా. బాబులకే బాబు కళ్యాణ్ బాబు ఏ బాబు లేడు, కళ్యాణ్ బాబు లేడు, కళ్యాణ్ బాబు లేడు, బాబు లేడు.